నంద్యాల ఇండోర్ స్టేడియంలో మాయమైన మ్యాట్లు, గాయాల పాలవుతున్న క్రీడాకారులు, తూతూ మంత్రంగా తనిఖీలు. నంద్యాల న్యూస్9 ఫోకస్. క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పరచడం జరిగింది కానీ వసతులు లేని ఇండస్ట్రియం నాయకులు, అధికారులు వస్తారు వెళ్తారు తప్ప అక్కడ వసతులు ఉన్నాయా లేవా అని ఆలోచించేవారు కరువైపోయారు. పేరుకు మాత్రమే జిల్లా క్రీడా అధికారి సార్ గారు ప్రతిరోజు కర్నూలు నుంచి నంద్యాలకు వస్తారు, వెళ్తారు తప్ప మరొకటి లేదు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల నడి బొడ్డులో ఉన్న పద్మావతి నగర్లో కోట్ల విలువ చేసే స్థలంలో నంద్యాలలో ఎంతో మంది పేద క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం క్రీడాకారుల కోసం వసతులు ఏర్పాటు చేసినా అక్కడ మాత్రం ఏ వసతులు లేవు. అదేవిధంగా అక్కడ ట్వైక్వాండో ఒక క్రీడ మాత్రమే విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ట్వైక్వాండో చేసేటప్పుడు ఎటువంటి మ్యాట్లు లేకపోవడంతో క్రీడాకారులు గాయాల పాలవుతున్నారు. చిన్నతనం నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే పెద్దగైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? క్రీడాకారులు మాత్రం కన్నీరు పెట్టుకొని వారి బాధను వెళ్ళగక్కారు. చేతులు ముక్కుతో ప్రాధేయపడుతూ జిల్లా కలెక్టర్ గారు మాకు క్రీడా సదుపాయాలు కల్పించండి, కనీసం మ్యాట్లు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ గారిని చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మ్యాట్లు ఎక్కడ వెళ్ళాయి? ఆ జిల్లా అధికారిని అడిగితే అంతా నా ఇష్టం, నేనెవరికి చెప్పాల్సిన అవసరం లేదంటూ సమాధానం ఇచ్చారు. Collector ma'am, please provide us. Collector ma'am, please provide mat for us. ఇట్లా మ్యాట్లు ఉండాలి మాకు. దీని పరంగా వీళ్ళేమో కాదు, నేనే ఇంజ్యూర్ అయినా 1.5 month నాకే కొంచెం లోపల ఫైబర్స్ అనేవి కట్ అయిపోయినాయి. దీని మీద ప్రాక్టీస్ చేయడం వల్ల స్కిడ్ అయిపోయి దాదాపు పిల్లలు చాలామంది ఇక్కడ ఇంజ్యూర్ అయిపోతున్నారు. మాకు లాస్ట్ స్టేట్ మీట్ ముందు వరకు అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కరెక్ట్ నేషనల్స్కి పోయే టైంలో మొత్తం పోయినాయి మాకు. ఈవెన్ నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇయర్. ప్రతి ఈవెంట్లో ఎవరో ఒకరు వాళ్ళకి ఇంకా మంచిగా మాకు ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లాంటి దీని మీద చేసుకుంటే మాకేముంటుంది, ఇంజురీస్ తప్ప ఏముంటాయి, మాకు ఏముండవు. తర్వాత కోచ్కి చెప్పలేదు అక్కడ ఏదన్నా ఇక్కడ ఉన్న కోచ్ అధికారులకు చెప్పలేదా? చెప్పినా 3 సార్లు ఇంటిమేట్ చేసామన్నా. మొన్న రీసెంట్గా ఆయన ఎవరు స్పోర్ట్స్ మినిస్టర్ వస్తే కూడా ఆయనతో చెప్పించినాము, చేస్తున్నారు. ఇంతవరకు మాకేం ప్రొవైడ్ చేయలేదు. రిజల్ట్ వస్తున్న గేమ్ని కూడా మాకు ఇంకా ఏం ప్రొవైడ్ చేయకుండా మాకు ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఆడాలన్నా మాకు మినిమం ఫెసిలిటీస్ ఉండాలి కదన్నా. ఇది బేసిక్ ఫెసిలిటీ అన్న అసలు. ఇది దీని మీద చేస్తే మాకు యాంకిల్ దెబ్బతినడం కానీ నీస్ దెబ్బతినడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. నా పేరు పి చిన్మేశ్వర. నేను సీనియర్ నేషనల్స్కి ఇంకా అండర్-14 నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. నాకు మ్యాట్స్ లేనందువల్ల చాలా కాలు నొప్పి కూడా వస్తుంది. దానివల్ల ప్రాక్టీస్ మానేయడము, చాలా రోజులు ప్రాక్టీస్కి రాకుండా ఉండడము, ప్రాక్టీస్ లేకపోవడము వల్ల నేషనల్స్లో అఫెక్ట్ అవుతుంది. ఇంకా కాలు ఇంజరీ అవ్వడం వల్ల ప్రాక్టీస్ లేకుండా ఉండడం కూడా జరుగుతుంది. అది మాత్రం చాలా అఫెక్ట్ ఇస్తుంది గేమ్ మీద. లెగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లెగ్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్స్ వల్ల అక్కడికి వెళ్ళి గేమ్ ఆడాలంటే కూడా ఆడలేకపోతున్నాము. సరైన ఫెసిలిటీస్ లేవు. మ్యాట్స్ తెస్తే ఉన్న మ్యాట్స్ కూడా తీపిచ్చేసారు. ఇంకా మ్యాట్స్ తెస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.